ఇదిగోండి ఈ సమ్మర్లో మంచి స్పెషల్ అన్నమాట అండి ఇది పాయసం. ముంజుల పాయసం వచ్చేసింది మీ ముందుకి. ఇలాగా చాకుతో అయినా లేదంటే చేత్తో కూడా ఇలా గోరుతో కూడా తీసుకోవచ్చండి. ఇలా వలసేసుకోవచ్చు అనమాట. ఇందులో ఉన్న వాటర్ కూడా మనం పోకుండా తీసుకోవాలండి. ఇంకో చూడండి మొత్తం అన్ని ఇలా తీసేసాను. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాం. చిన్నపిల్లలకి ముంజుల బలంగా పెట్టండి, చాలా మంచిది. ఇవి ముదిరిన ముంజులు తిన్నారనుకోండి చిన్నపిల్లలు కడుపులో నొప్పి వస్తుంది అనమాట. అందుకని పిల్లలకు మట్టుకు లేత ముంజులు మాత్రమే పెట్టండి. చాలా సలవ చేస్తుంది అనమాట. మనం తిన్న బాడీ అంతా కూల్ అయిపోద్దండి. ఇది నేచురల్ ఫుడ్ కదా. హాయ్ అండి, వెల్కమ్ టు శేషస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే సమ్మర్ స్పెషల్ ఏంటనుకుంటున్నారు? ముంజుల పాయసం అండి. ఇక్కడ లేతగా ఉన్న ముంజుల్ని పై పొట్టంతా వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టారండి. వీటికి సరిపడంత 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం అండి. ఇవి 1 గంట ముందు నానబెట్టుకున్నాను. ముంజుల పాయసానికి ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నానండి. ముందు సగ్గుబియ్యం మనం ఉడికించుకోవాలి. 1 గ్లాసు వాటర్ తీసుకుంటున్నానండి. 1 గ్లాసు వాటర్ సరే. 2 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్నాం కదండి, వీటిని ఇందులో పోసేసుకుంటాం. బియ్యం ఉడికించుకునేటప్పుడు అండి ఎప్పుడు కూడా మనం కలపకుండా ఉండకూడదు అనమాట. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదా అడుగంటిపోతుంది. సగ్గుబియ్యం ఉడికిపోయండి. ఇందులో మనం ఒక 4 స్పూన్లు పంచదార యాడ్ చేద్దాం. పంచదార కూడా వేసేసుకున్నాం కదండి. దీంట్లోకి చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ముందుగానే 1 గంట ముందు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి పాలు. ఆ పాలు నేను తీసుకుంటున్నాను. మనం ముంజులు ముందుగానే ఒలిసి పెట్టుకున్నాం కదండి. ఈ ముంజుల్ని ఈ చల్లటి పాలలో వేసేసుకోవాలి. 5-6 యాలకులు చితకొట్టి పెట్టానండి, వేసేసుకుందాం. ఐస్ క్యూబ్స్ కూడా వేస్తాం. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.